వాళ్ళ స్టూడెంట్స్ కూడా త్వరగా వచ్చేసి మీకు థియేటర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి అందరూ వచ్చి రైట్ సైడ్ వెళ్ళిపోవాము. స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చేయండి అందరూ. మీరు ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? పాప కొంచెం వెనక జరగం. 1 year నుంచి ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? మీ గురువు గారి పేరు? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకున్నారు పెద్దయ్యాక? సూపర్. పాప ఇచ్చడం మీ పేరు? అచ్చా, వెరీ నైస్. మీ గురువు గారి పేరు? అచ్చా, మీరు ఏ క్లాస్? అచ్చా, ఈరోజు మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు? ఏ సాంగ్ మీద? అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది? వేరే యాక్టివిటీస్? అచ్చా, విజయవాడలో కూడా చేశారా? వెరీ నైస్. అసలు మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది వేరే యాక్టివిటీస్? డ్రాయింగ్, పెయింటింగ్. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? చెప్పండి. డాక్టరా? అచ్చా, అచ్చా, ఓకే. మీరు చెప్పండి మీ పేరు? మీరు ఏ పాట మీద ఈరోజు పర్ఫార్మ్ చేయడం జరిగింది? ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? అచ్చా, ఏమేమి చేశారు అక్కడ పర్ఫార్మెన్స్? అచ్చా, అచ్చా పాప, ఈరోజు మీ పర్ఫార్మెన్స్ చేస్తుంటే అందరు మెచ్చుకున్నారు, చప్పట్లు కొట్టారు. మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. ఇంకా మీకు వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది డాన్స్ కాకుండా? డ్రాయింగ్, పెయింటింగ్, స్కేటింగ్, ఫ్లూట్. మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? బిజినెస్. సూపర్. అందరు బాగా చెప్పారు. ఒక గ్రూప్ పిల్లలకి అవార్డు, పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి అందుకున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు. యాజ్ ఎ గురువుగా, యాజ్ ఎ మదర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో ఇంకా పిల్లలు సాధించాలి. ఓకే, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని ముందుగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇలా చక్కగా పిల్లలు పర్ఫార్మెన్సెస్ ఇచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో చక్కగా ముందుకు తీసుకురావాలి. మన భావితరాల వాళ్ళకు కూడాను ఎంతో ఉపయోగపడేటట్టు ఉండాలనేదే నా మెయిన్. అచ్చా, ఈరోజు శ్రీ మయూరి వారు సంస్థ వారు వీళ్ళకి బహుమతి అందజేయడం జరిగింది. ఆ ఆర్గనైజర్కి కానివ్వండి, గురుగారికి కానివ్వండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? మేము ఆర్గనైజర్స్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాము. ముఖ్యంగా వీళ్ళు ఇలాంటి ఆర్గనైజ్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఏమంటే పేషెన్సీ ఉండాలి. చాలా పేషెన్సీ తోటే చెయ్యాలి. టైం కావాలి. ముందు టైం కన్సిడరేషన్ అనేది చూసుకోవాలి. అందరినీ మెప్పించాలి. ఇవన్నీ కూడాను ఈ ఆస్పెక్ట్స్ లో చూసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది వీళ్ళు చేసినందుకు చాలా వీళ్ళు డాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించారు? వాళ్ళు మెయిన్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ కి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ లేనిదే నిజమే ఏమీ ముందుకు రావు. ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేసే పేరెంట్స్ రావాలి. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఉంటేనే ఎప్పుడైనా కూడాను ఆ పేరెంట్స్ కి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తేనే పిల్లలకు కూడాను అప్పుడే ఇవన్నీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడాను భావితరాల వాళ్ళు ఇంకా ఎక్కువ వృద్ధి చెందడానికి ఉంటుంది. అచ్చా, లాస్ట్ మేడం, ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాప గారు? తప్పకుండా. ముందు మేము చాలా గొప్పగా ఎదగాలని వాళ్ళని చూడాలనే కోరుకుంటున్నాము. సో ఇంకా మేము వాళ్ళకి ఇంకా ఎంత దూరమైనా వెళ్ళేసి మేము చేస్తాము. థ్యాంక్ యూ.